మీ బాబు ఇన్ని మంచి మార్కులు తెచ్చుకోవడం, అది కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ స్కూల్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకోగలిగాడంటే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడున్న విద్యా వ్యవస్థ కానీ, ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధ కానీ, ఉపాధ్యాయులు కానీ ఎట్లా అనిపించింది ఏంటి? ముందు అందరికీ నమస్కారం అండి. నా పేరు సబిహా బేగ్. మా బాబు ఇన్ని మంచి మార్కులు తెచ్చుకోవడానికి గవర్నమెంట్, ఉపాధ్యాయులు అందరూ బాగా ప్రోత్సహించారు. ప్రతిసారి పిల్లలకి ఎలా చెప్పాలో మరీ ఫోన్లు చేసి మాకు పిల్లలకి ఎలా చదువుకోవాలో అన్నీ నేర్పించి బాగా చెప్పించారండి. మా బాబు చాలా బాగా చదువుతాడని నమ్మకం మాకుంది. కానీ లోకేష్ వచ్చినాక మాకు మంచి జరిగింది. ఈ ప్రభుత్వంలో బాగా తల్లికి వందనం డబ్బులు కానీ, పిల్లలకి స్కూల్ డ్రెస్సులు కానీ, బుక్స్ కానీ అన్నీ మేము ఆర్థికంగా కొంచెం స్తోమత లేని వాళ్ళమే. పిల్లలు మా అబ్బాయికి అన్నీ సమకూర్చి అన్నీ చదివించారండి. కానీ మా బాబు స్కూల్కి సెకండ్ వచ్చాడు. ఎంత బాగా రావడానికి స్కూల్ యాజమాన్యం మొత్తం మాకు గవర్నమెంట్ స్కూల్లో మొత్తం మాకు బాగా ప్రోత్సాహం కల్పించారండి. ప్రతి మాస్టర్కి ప్రతి టీచర్కి మాకు బాగా సహకరించి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. దాదాపుగా ప్రభుత్వ స్కూల్స్లో అనగానే మళ్ళా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, రోజువారీ కూలీలు, ఇట్లాంటి పిల్లలే ఎక్కువ చదువుకుంటారు. అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో మనం చదివించలేము, అంతంత ఫీజులు కూడా కట్టలేము. అలాంటిది ఈ రోజున తల్లికి వందనం పేరుతో మీకు ఆర్థికంగా భరోసా ఇస్తూ, మరోవైపు పిల్లలకి స్కూల్లో అన్నీ కూడా వసతులు, మధ్యాహ్న భోజనంతో సహా వాళ్లే చూస్తూ బాగుందంటారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉన్నాయి స్కూల్స్? ఈ ప్రభుత్వం బాగా మాకు లాభదాయకంగా ఉంది. అన్ని మాకు సమకూర్చారండి. తల్లికి వందనం డబ్బులు కూడా మాకు పడినాయి. బాగా చదివించారు, స్కూల్లో బాగా చెప్పించారు. అందరూ మాకు సహకరించారండి. ధన్యవాదాలండి. కంగ్రాట్స్ నాన్న, స్కూల్ సెకండ్ ర్యాంక్ వచ్చింది నీకు. నీ 100 రోజుల ప్రణాళిక అని కానీ, స్కూల్లో కానీ అసలు ఎట్లా నీకు ఎలా నువ్వు ఎడ్యుకేషన్ ఎలా తీసుకున్నావు? ఇన్ని మంచి మార్కులు ఎలా సాధించగలిగావు? 100 డేస్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా టీచర్స్ చాలా ఎస్టీస్ పెట్టడం, సాయంత్రం పూట 4 to 5 1 hour ఎస్టీ పెట్టేవాళ్ళు. దానిలో మంచి మార్కులు వస్తే గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు. అలా మమ్మల్ని చాలా ప్రోత్సహించారు. అందుకని 100 డేస్ యాక్షన్ ప్లాన్ చాలా ఉపయోగపడింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా విద్యా సంస్థ చాలా మెరుగుపడింది. సో అలాగే యూనిఫామ్లు, పుస్తకాలు ఎక్కడైనా అంటే ఏమన్నా మీకు ఇబ్బంది కానీ అట్లా ఏమైనా అనిపించింది? అసలు అందులోనూ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకున్న దగ్గర నుంచి ఎట్లా అనిపించింది? ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుండి ప్రైవేట్ స్కూళ్ళ కంటే గవర్నమెంట్ స్కూల్లే చాలా బాగా అనిపించాయి. అంటే ప్రైవేట్ స్కూల్లో చేరడం కన్నా గవర్నమెంట్ స్కూల్లో చేరితేనే విద్య బాగుంటుంది. ప్రైవేట్ స్కూల్లో పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి తేడా లేకుండా మార్కులు వచ్చినాయి. వాళ్ళకి వీళ్ళకి తేడా లేకుండా షూస్ కానీ, టైస్ కానీ, యూనిఫామ్స్ కానీ అన్ని ప్రైవేట్ స్కూల్లో ఇచ్చినట్టే సమకూరుస్తున్నారు. సో అక్కడైతే ఇంకా ఫీజులు కట్టాలి, డబ్బులు ప్రతిదీ కూడా ఇబ్బందే. కానీ ఇక్కడ మీకు ఫీజులు లేకుండా అందులోనూ అమ్మ వాళ్ళకి నీ పేరు మీద ఒక 13,000 రావడం, తల్లికి వందనం పేరుతో. అవును, అవి తల్లికి వందనం సాయం చేసినట్టే కదా. అది ప్రైవేట్ స్కూల్లో అయితే బుక్స్ కొనడానికి కూడా డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ బుక్స్ కూడా ఫ్రీ. యూనిఫామ్లు, బుక్స్, షూస్. అంటే ఇక దాంతో పాటు మీలో ఒక పోటీ, ఆ పాప కన్నా మనం ఎక్కువ బాగా చదవాలి, లేదా ఈ బాబు కన్నా ఎక్కువ చదవాలి, అట్లా పోటీ వాతావరణం అనేది కనిపించిందా మీకు? అవును, టీచర్లు కూడా పోటీగా చదవమని చెప్పేవాళ్ళు. ఈ విద్యా సంస్థ మాకు బాగా నచ్చింది. సో నువ్వు స్కూల్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకోగలిగావు. ఎన్ని మార్కులు వచ్చినాయి? నువ్వు నీ తర్వాత పిల్లలకి ఏం చెప్తావు? నీ జూనియర్స్కి ఏం చెప్తావు? నాకు 558 మార్క్స్ వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా తర్వాత పిల్లలకి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈసారి ప్రభుత్వం ఫస్ట్ నుండి 100 డేస్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేస్తుంది. దానిలో బాగా చదివి నెగ్లెక్ట్ చేయకుండా చదివితే మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మంచి మార్కులు వచ్చి ఇంకా బాగా మంచి డెవలప్ అవ్వచ్చు, ఇంకా మంచి కోర్సెస్ జాయిన్ అయ్యి తల్లిదండ్రిని బాగా చూసుకోవచ్చు. అంతేనా? అవును సార్. లోకేష్ గారికి ఏం చెప్తావు నాన్న? ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి ఏం చెప్తావు? సార్, మన విద్యా సంస్థలు చాలా బాగున్నాయి. ఇలాంటి పేద విద్యార్థులు కూడా బాగా ప్రోత్సాహం ఇంకా కల్పిస్తే ఇంకా బెటర్గా ఇంకా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా మందికి ధన్యవాదాలు. అలాగే మా పాఠశాల మాస్టర్లకు అందరికీ ధన్యవాదాలు సార్. నారా లోకేష్ గారు మీకు కూడా ధన్యవాదాలండి. 10వ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. దాదాపుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఒక ప్రపంచాన్ని సృష్టించారు. ప్రతి స్కూల్లో కూడా, ప్రతి పాఠశాలలో కూడా అద్భుతమైన విజయాలు సాధించారు. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? మామూలుగా స్కూల్లో బాగా చేస్తున్నారండి. విద్యార్థులు బాగా పాస్ మార్కులు వచ్చినాయి, బ్రహ్మాండంగా చేస్తున్నారు. మామూలుగా టీచర్స్ కూడా బాగా ఇది చేస్తున్నారు. మరి వాళ్ళని ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మన విద్యాశాఖ మంత్రులు కానీ ఇక సింగపూర్ కూడా పంపించారు కొంతమందిని, మరి మా టీచర్స్ని.
అంటే ఇంకా అవగాహన పెంచి పిల్లలు బాగా చదువు నేర్పించి బాగా ఇది చేయాలని ఉద్దేశంతో టెక్నాలజీ బాగా పెరుగుతుంది కాబట్టి టెక్నాలజీతో బాగా ఇది చేయాలని విద్యార్థులను బాగా చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతో ప్రతి స్కూల్కి ఇంకా కొత్త మార్పులు చేసుకొత్త అభివృద్ధిలో ముందుకెళ్తున్నారని చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్రహ్మాండంగా చేస్తున్నారు, స్కూళ్ళల్లో మటుకు బాగా చేస్తున్నారు. గతంతో పోలిస్తే అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం బాబాయ్. అంటే గతంలో బొత్స సత్యనారాయణ గారు చేశారు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఇద్దరు మంత్రులు చేసినా కూడా అప్పుడు రాని ఫలితాలు ఈ రోజున ఎలా అనిపిస్తుంది? అప్పుడు ఫలితాలు అప్పుడు పట్టించుకోలేదు అన్న, గత ప్రభుత్వంలో సరిగ్గా పట్టించుకోలేదండి. ఇప్పుడు అంతకుముందు ఆడుదా ఆంధ్ర అని చెప్పి వాటిలో కుంభకోణం చేశారు, నాసిరకం ఇచ్చారు, పిల్లలకు సరిగ్గా నేర్పలేదు. ఇప్పుడు మొన్న విద్యాశాఖ చూడండి, మరి అసెంబ్లీకి తీసుకెళ్లారంటే అది చరిత్రలో ఒక చరిత్ర సృష్టించారు. ఆ విద్యార్థులు ఎంత ఆనందంగా ఉండారో. వాళ్ళు అసెంబ్లీకి తీసుకెళ్తే వాళ్ళు రకరకాలుగా ఎంత సంతోషపడ్డారు, ఎన్ని రకాలుగా ఉన్నారు, విద్యాశాఖలో ఎంత మార్పు వచ్చిందనేది అది ఒక్కటి చాలా నిదర్శనం. అంతకుముందు ప్రభుత్వం ఏం చేసి చచ్చింది, ఏం చేయాలా సావాలా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మరి అసెంబ్లీకి తీసుకెళ్తే అది ఎంత పేరు చూడండి. టీచర్స్ని మరి ఈ సింగపూర్ అవి తీసుకెళ్తే దాన్ని చైతన్యవంతులు చేస్తానికేగా, మరి అది ఎంత ప్రాబంజనం. మరి చాలా మధ్యాహ్నం భోజనం మరి రాగి జావుతున్నారు, చాలా మార్పు తెచ్చారు. అంతకుముందు మీద మధ్యాహ్నం భోజనం చాలా క్వాలిటీగా ఉందని చెబుతున్నారు అందరు పిల్లలందరూ. చాలా బాగుంది దొరకటం మీద, బ్రహ్మాండంగా చేస్తున్నారు. మరి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది, విద్య కూడా బాగానే అవుతుంది. ఇది వరకు అంతకుముందు మీద బాగా పిల్లలు చైతన్యవంతులేరు. దాదాపుగా 598 మార్కులు అత్యధికంగా ప్రభుత్వ స్కూల్స్ లో సాధించారు అంటే రికార్డు. మరి ఇవాళ పేపర్లో వచ్చినాయి అంటే కార్పొరేట్ కాదు, మన ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివిన ప్రతి పేపర్లో గవర్నమెంట్ స్కూల్ ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లలే ఫోటోలే కనపడుతున్నాయి. దీనికి అంతటి కారణం మరి విద్యాశాఖ మంత్రి తీసుకున్న ఇదే అని చెప్పుకోవాల్సి వచ్చింది. సార్, దాదాపుగా ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒకప్పుడు ఏముందిలే అనుకునే పరిస్థితి నుంచి ఈ రోజున మొన్న ఆంధ్రజ్యోతి కానీ లేదా ఈనాడు కానీ ప్రధాన పత్రికల్లో మెయిన్ ఎడిషన్ వాళ్ళు సాధించిన మార్కులతో సహా వాళ్ళ ఫోటోలతో సహా ప్రచురించిన పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో వచ్చిన మార్పుల గురించి ఏమంటారు? ప్రభుత్వ పాఠశాలలో ఇదివరకు ప్రభుత్వ పాఠశాలలో చేరుస్తానికే పిల్లలు భయపడేవాళ్ళు. కింద స్థాయిలు కూడా కార్పొరేట్ స్కూల్కి చేరిస్తే పిల్లలు బాగుండిద్ది అనే స్థాయిలో ఉండేది ఇదివరకే. మొన్న లోకేష్ గారు తీసుకొచ్చిన సంస్కరణలు కానీ వాళ్ళు చేసే విజిట్ కానీ ప్రతి స్కూల్కి వెళ్ళి మధ్యాహ్న భోజనం పిల్లలకు ఎట్లా పెట్టాలి, ఏ గుడ్డిచ్చి పెట్టాలి, పిల్లలకు ఎట్లా చెబుతున్నారో అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఇంకా మంత్రులు కూడా కింద స్థాయికి ప్రతి స్కూల్కి విజిట్ చేసి వీళ్ళకి ఎట్లా చెబుతున్నారో కార్పొరేట్ స్కూల్కి వీటికంటే ప్రతి సబ్జెక్టు. ఇప్పుడు మనకి ఇంగ్లీషు హిందీ ముఖ్యం కాదు, మన భాష తెలుగు భాష నుంచి మిగతా భాషలు అవన్నీ ఎట్లా చెబుతున్నారని వీళ్ళు పిల్లలతో మమాయికం అయ్యి వీళ్ళు కూడా చూసి భోజనం ఎట్టాగా ఉందని మనం వెళ్ళి తింటల్లా. పిల్లలతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేజీలో ఉండా కూడా పిల్లలతో కూర్చుని, లోకేష్ బాబు కూడా పిల్లలతో కూర్చుని మమాయికమై, స్కూల్ టీచర్లతో మమాయికమై, స్కూల్లో రాని టీచర్లు కూడా వాళ్ళ ప్రజెంట్ ఎట్టాగా ఉందో ఏం చెబుతున్నారో అన్నీ రిపోర్ట్ తెచ్చుకుంటేనే ఇవాళ 10th దగ్గర నుంచి పాలిటెక్నిక్ దగ్గర నుంచి ప్రతి దానికి కార్పొరేట్ స్కూళ్ళు ధీటుగా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు ఉన్నాయి. ఇంకా మెరుగుపరుస్తారు లోకేష్ గారు. ఎందుకు మెరుగుపరుస్తారంటే ఇట్లా విజిట్ చేస్తూ ఉండే కొందికి టీచర్లకి ఉత్సాహం ఉండిద్ది. మా సొంత పిల్లలు ఉన్నారు, మేము కూడా దేనికి సర్కారు బడిలో చదివిస్తే బాగున్నాయి ఫలితాలు, అన్నీ బాగున్నాయి, బ్యాగులు ఇస్తున్నారు, సైకిళ్ళు ఇస్తుంది, భోజనం వసతి బాగుంది. ఇక కార్పొరేట్ స్కూల్ ఏముంది, ఇప్పుడు 1వ తరగతి పిల్లాన్ని చేర్చాలంటే 50,000 కావాలి, 50,000 కావాలి. అక్కడ ఫ్రీగానే అంతా బాగా చెబుతున్నారు. ఇవాళ స్కూళ్ళు కూడా జనంలో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు ఇంతమందిని విజిట్ చేసి ఇంత మార్కులు వచ్చిన వాళ్ళని అటు తీసుకెళ్తుంది ఎందుకంటే జనాల్లో కూడా ఇంప్రూవ్మెంట్ కోసం వాళ్ళకు కూడా అరే మనం కార్పొరేట్ కంటే ఇది ధీటుగా ఉంటుంది, దీంట్లో చేర్చాలి, తల్లికి వందనం వస్తుంది, అన్నిటికీ ఇస్తున్నాడు. తల్లికి వందనం కార్పొరేట్లో ఉండాలకే ఇస్తున్నాడు. అసలు లెక్క అయితే కార్పొరేట్ స్కూల్లో వాళ్ళకి ఎత్తేయాలి తల్లికి వందనం. దేనికంటే అక్కడ 50,000 ఇల్లు కడుతున్నారు అనవసరంగా. ఎత్తేసారనుకోండి ఆటోమేటిక్గా కొంతమంది పిల్లలు దీంట్లోకి అయ్యి ఇంకా వీళ్ళు చెప్పేదికి లాంగ్వేజ్ కానీ ఏంటంటే గవర్నమెంట్ అనేది బాగా స్టాండర్డ్గా ఉంది. విజిట్ చేశారంటే కంపల్సరీ స్కూల్లో ర్యాంక్ పెరిగిద్ది. సో దానికి తోడు సార్, అంటే గతంలో 16,000 పైచీలకు మెగా డిఎస్సి పోస్టులు రిక్రూట్ చేయడం ద్వారా అప్పుడున్న సీనియర్ టీచర్స్ కూడా కొంత ఒత్తిడి తగ్గింది. దానికి తోడు
టీచర్లు ప్రోత్సహిస్తూ కూడా మొన్న ఈ మధ్య కొంతమందిని సింగపూర్ కూడా పంపించి అక్కడ విద్యా ప్రమాణాలు పరిశీలించండి అని చెప్పి అవునండి. ఈ స్థాయిలో అక్కడ దేనికంటే మన దానికి పక్క దానికి తేడా ఉండిద్ది. ప్రతి దాంట్లో ఇప్పుడు నీకు నాకు ఎంత తేడా ఉండిద్దో నీకేంటంటే ప్రతిదీ క్వశ్చన్ అడుగుతావు, మేమేమన్నా తడుగుకోవాలి. అట్లాగే టీచింగ్లో కూడా అట్లాగే ఉండిద్ది. ఒక్కొక్కరు బాగా చెబుతారో కొద్దిగా వాళ్ళని కొద్దిగా మెరుగ్గా తీసుకెళ్ళి వాళ్ళకి కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే ఇంకా కొద్దిగా షార్ప్ అవుతారు. అట్లా డిఎస్సి ద్వారా కొంతమందిని బాగా చేశారు, రిక్రూట్ చేశారు. వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఉన్నారు. మా ఇంట్లో ఉన్నారు డిఎస్సి రాసిన వాళ్ళు మంచి ఉద్యోగాల్లో ఇప్పుడు సెటిల్ అయ్యారు. గవర్నమెంట్ ప్రతిదీ బాగా చేస్తుంది. అదేంటంటే కింద స్థాయికి వెళ్ళి ఇప్పుడు నాసుంటాలు మేము చెబుతూ ఉంటాం వాటిలో బాగా చేస్తుంది, ఎందుకంటే ఎవరు చేయరని అట్లా చెప్పుకోవాలి. పతాళ్ళు ఆలోచన మారిందనుకోవచ్చు అంటారు. అంటే పిల్లల పేరెంట్స్ ఆలోచన ఎంతసేపు మనం కార్పొరేట్ స్కూల్స్ అమ్మడబట్టం కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ స్థాయిలో టీచర్లు ఉన్నారు, వాళ్ళు అంత బాగా పిల్లల్ని కూడా ట్రైన్ చేయగలరు అనేటువంటి అంటే సార్ ఇంకా కిందకి వెళ్ళాలి సార్. ఇంకా కిందకి వెళ్తే ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి, టీచర్లు అందరూ వెళ్ళిపోతారు వార్డుల్లోకి ఎండాకాలం. వెళ్ళేసి అమ్మ మా స్కూల్లో చేరని అంటారు. గవర్నమెంట్ స్కూల్కి వచ్చేపాటికి ఆ సిస్టమ్ లేదు. సెలవులు ఇవ్వగానే ఏదో స్కూల్లో రిపేర్లు గవర్నమెంట్ చేపించింది. మరి వాళ్ళకి ధీటుగా మరి మన స్కూల్ కూడా బాగా మెరుగు రావాలంటే కొంతమంది టీచర్లని మన స్కూల్లో ఇట్లా ఉంది టీచింగ్, మన ఇంత స్టడీలో ఉంది, ఇన్ని విజయాలు సాధించామని కింద గ్రౌండ్ లెవెల్కి కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు. కానీ గత ప్రభుత్వంలో అదే ఉపాధ్యాయుల్ని మందు షాపుల దగ్గర లైన్లో పెట్టడం కానివ్వండి, లేకపోతే బాత్రూమ్లు కడిగి ఫోటోలు పెట్టండి అని వాళ్ళ మానసిక ఒత్తిడికి లోనైన పరిస్థితి అప్పుడు విద్యా వ్యవస్థ సార్ వాళ్ళ కమిషన్ల కోసం స్కూల్ బాగు చేపించారు. దానికి ఓకే, వాళ్ళ కమిషన్ వచ్చింది రాంది మనం చూడాల. ఖాళీ బాగుండాంటి కూడా పగలగొట్టి చేపించారు. నేను మార్పు తీసుకొచ్చానని వాళ్ళ మీద ఫోటోలు వేశారు, ఎల్ఈడీలు పెట్టారు. ఎల్ఈడీ పెడితే ఎల్ఈడీలు చూపిస్తలేదు పిల్లలకి. వాళ్ళకి ట్యాబులు ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? వైఫై ఆన్ చేసుకుని వాళ్ళు గేమ్లు ఆడుకోవటానికి ఇచ్చాడు. విద్యా వ్యవస్థలో ఆ గేములు అవి కాదు. ఇప్పుడు చట్టం వస్తుంది, 18-19 సంవత్సరాల ఆడికి కూడా సెల్ అందుబాటులో రానివ్వకండి, వస్తే పిల్లలు చెడిపోతారు అని వ్యవస్థలో మార్పు అనేది చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు కానీ మంత్రులు కానీ ఇట్లా చేస్తుంది గవర్నమెంట్ స్కూల్ టీచర్లు కూడా కొంతమంది ప్రతి వాటికి స్కూళ్ళు ఉన్నాయి. ఈ స్కూల్లో టీచర్లు కొంతమంది గ్రూప్ అయ్యి రోజుకి ఒక 20 ఇళ్ళు 30 ఇళ్ళు కింద స్థాయి అనమాట. కింద స్థాయి అంటే నాలాంటి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఏమండి మన స్కూల్లో ఇన్ని ఉన్నాయండి దేనికండి అని చెబితే ఆటోమేటిక్గా ఈ కార్పొరేట్ స్కూల్ అనేది డౌన్ అవుతాయి. ఈ అయితేనే వ్యవస్థ బాగుపడిద్ది. కార్పొరేట్ స్కూల్లో 10th క్లాస్కి ఇవాళ 2 లక్షలు 3 లక్షలు వసూలు చేస్తున్నారు. అదే మన స్కూల్లో ఫ్రీగా చెబుతున్నారు, భోజనం పెడుతున్నారు. జనం ఏంటంటే కార్పొరేట్లో బాగా చెబుతారు. మా అబ్బాయి అనేది చదువుకునేవాడు ఎక్కడైనా ఒకటే, కార్పొరేట్లో చదివినా ఒకటే. ఆ స్కూల్లో శివయ్య స్కూల్లో చదివిన వాళ్ళు ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. మరి ఇక్కడ పక్కన చదివేదాంట్లో ఏం అయ్యటానికి కాదు, 4 తీసుకోవడానికి కూడా పనికిరాట్లా. వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి. తెలివితేటలు ఉండాలి. మనం ఇంట్లో కూడా మన పిల్లల్ని నడక చూసుకోవాలి. ఏ స్కూల్లో చేరిస్తే బాగుండిద్ది అనాలి. ఈ స్కూల్ వ్యవస్థల్లో కూడా టీచర్లు కొంత గ్రౌండ్కి వెళ్ళాలి. ఎక్కడ ఉండాలి అక్కడ గ్రౌండ్కి వెళ్ళి అమ్మ పిల్లల్ని చేర్చండి అమ్మ బాగా చెబుతామంటే వ్యవస్థలో కార్పొరేట్ స్కూళ్ళు అనేది తగ్గిపోతాయి. సార్, ఈ రోజు నా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సాధించిన 10వ తరగతి పరీక్ష ఫలితాలు చూస్తుంటే అందరూ కూడా ఇక ముందు అంతా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని చేర్చాలనేటువంటి ఒక పాజిటివ్ మైండ్కి వచ్చారు. ఎలా అనిపిస్తుంది సార్? మీరు గమనించారా ఈ 2 ఏళ్లలో విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు? బాగా గమనించాం, బాగా. ఎందుకంటే అంత ముందలేమో కార్పొరేట్ స్కూల్స్ సైట్కి వెళ్ళాలంటే పుస్తకాలకి డబ్బులకి ఆర్థికంగా చాలా దెబ్బతిని ఉన్నారు. వాళ్ళకేమో శాలరీలు నెలకింతని అమౌంట్లు శాలరీలు ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్కి వచ్చేపాటికేమో బుక్స్, షూలు, అన్ని యూనిఫామ్లు, మధ్యాహ్న భోజనం. ఆర్థికంగా ఉన్న పిల్లలకి ఇప్పుడు ఎక్కువగా ఉన్న హై క్లాస్ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్కి చేర్పించడానికి కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాగుంది. ఇప్పుడు చూసారు సార్ పేపర్లో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల ఫోటోలు మీరు ఎప్పుడైనా? లేదు, చూడలేదండి. ఇది మొన్నే ఈనాడు చూస్తాం మేము మొట్టమొదటిగా. అదే గవర్నమెంట్ స్కూల్లో ఇంత పబ్లిసిటీ వేయటం అనేది ఇదే పబ్లిసిటీ కాదు, అది జరిగింది. అది మొదటి మార్కులు సాధించిన పిల్లలు. అవును, దాదాపు 598 మార్కులు మందిని వాళ్ళకి ఇంట్రెస్ట్ పెంచడానికి వేరే ఇప్పుడు ఫ్లైట్లో తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళకి
చూపితే ఇంకా ఇప్పుడు ఉన్న కార్పొరేట్ స్కూళ్ళు చాలా వరకు నేను అనుకోవటం డౌన్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు సిట్టింగ్ కానీ, ఇప్పుడు కంప్యూటర్లు కానీ, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కానీ ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు నారా లోకేష్ గారు ఎక్కువ ఇంట్రెస్ట్ బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు దానికి. ముందు ముందు ఇంకా పొజిషన్ బాగుంటుంది. దానికి తల్లికి వందనం పేరుతో పిల్లలకు వాళ్ళ కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపరచాలని, వాళ్ళకి ఆర్థిక భరోసా ఇవ్వాలని తల్లికి వందనం పేరుతో 13,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మొన్న ఇచ్చింది కూడా అదొక ఆసరా అయింది అనుకోవచ్చు అంటారా? బాగా అండి, బాగా ఇప్పుడు బాగా ఇంటికి కొద్దిగా ఆర్థికంగా ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగమే కదా. ఒకప్పుడు ఇండియాలో కేరళలో నెంబర్ 1 ఎడ్యుకేషన్లో. ఇప్పుడు ఇక కేరళ తర్వాత ఇక రెండోది మన దగ్గర ఆపోతుంది. ఇంకో 2 ఏళ్లలో మనం వాళ్ళకి దాటవచ్చు ఈ పొజిషన్లో. చివరిగా సార్, విద్యార్థులు ఒకవైపు అయితే ఉపాధ్యాయులు, గతంలో ఉపాధ్యాయుల్ని మందు షాపుల దగ్గర లైన్లు చూడండి అట్లాంటి పరిస్థితి, తర్వాత టాయిలెట్లో ఫోటోలు తీసి పెట్టండి అని చెప్పి వాళ్ళ మీద స్ట్రెస్, అవి అది ఈ రోజు ఉపాధ్యాయుల్ని సింగపూర్ లాంటి ప్రాంతాలకు పంపించి పంపించారు. బాగా 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 మార్పు. అప్పుడు ఎలా ఉండేది? లేదంటే ఒక గురువుని తీసుకెళ్లి బ్యాండీ షాప్గా నుంచో పెట్టేది ఏంటండి? గురువుని తీసుకెళ్ళి బ్యాండీ షాప్ కూడా పెట్టి ఆయన మెయింటైన్ చేయమంటాం ఏంటి? అదే అసలు ఆయన గురువుకి ఎట్లా ఉంటుంది, టీచర్లకి ఎంత ఉంటుంది? మళ్ళీ టాయిలెట్లు కాడ ఫోటోలు తీయటం ఏంటి? అవన్నీ వాళ్ళకి బాగా అసలు ఎంత ఇదిగా ఉంటుంది వాళ్ళకి గురువుకి. ఈ రోజున ఎట్లా ఉంది సార్? ఇప్పుడు ఆయన ఏంది ఇంట్రెస్ట్ ఉన్న ఉపాధ్యాయులని కొద్దిగా వేరే దేశాలకు తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ వ్యవస్థలని వాళ్ళకి చూపించి వాళ్ళకి కొద్దిగా మాడిఫికేట్ చేసి వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాడు కదా ముందు. అది ఇంకా మనకి బాగా ఉపయోగం. నెంబర్ 1 ఇక ఆయన ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో ఆయన చేసినట్టు ఎవరు లేరండి. ఎడ్యుకేషన్లో కానీ ఏదైనా కానీ ఆయన చేసిన ఏ నాయకుడు ఇంతవరకు లేడు. పెద్దయినా ఈ రోజున గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇంత అద్భుతమైన విజయాలు సాధించారు అంటే మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళ ఎప్పుడు చూడలేదు. ఇదంతా లోకేష్ గొప్పతనం. లోకేష్ గొప్పతనమే. ఎందుకని అంటారు? ఎందుకని ఈయన బాగా రుద్దాడు బాగా జనాన్ని, ఏది టీచర్స్ని బాగా, అందువల్లే మంచి ఫలితాలు వచ్చినాయి. ఈ రోజున ప్రభుత్వ పాఠశాల అనగానే అన్ని వసతులు కూడా పిల్లలకు అన్ని కరెక్టే, మధ్యాహ్న భోజనంతో సహా. ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్కి వస్తున్నాయి కానీ ఇంత ముందు ఈ ఏడే గొప్పతనం ఈ గవర్నమెంట్ స్కూల్కి రావడం. 598 మార్కుల దాకా కూడా కరెక్టే, కరెక్టే, స్ట్రెంత్ ఉంది, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు పంపించవచ్చు అనే ఒక నమ్మకం. కరెక్టే, నిజమే. ఎడ్యుకేషన్ మినిస్టర్ గా లోకేష్ పనితీరు అట్లా ఉంది, అద్భుతం, చాలా బాగుంది. సో ఉపాధ్యాయుల్ని పక్కన సింగపూర్ లాంటి ప్రాంతాలకు పంపించి అక్కడ ఎలా ఉందో చూడండి అంటే, గతంలో అదే ఉపాధ్యాయులు మందు షాపుల దగ్గర లైన్లు నిలబెట్టిన పరిస్థితి పెట్టాడు జగన్ గారు. మందు షాపులు కాడ పెట్టాడు. అట్లా పోలిస్తే ఇప్పుడు ఎలా ఉన్నట్టు? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. కావాలని తీసుకున్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా. అట్లా 16,000 పైచీలకు మెగా డిఎస్సి పోస్టులు కరెక్టే తీసుకోవడం కానీ బాగుంది, బ్రహ్మాండంగా. పిల్లలు బాగా చదువుకుంటున్నారా? బ్రహ్మాండంగా, చక్కగా భోజనాలు పెడుతున్నారు, బాగా వర్క్ చేస్తున్నారు టీచర్స్ కూడా. ఈ రోజున విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు అంటే పిల్లల దగ్గర నుంచి కూడా టీచర్ల వరకు, టీచర్లని సింగపూర్ లాంటి ప్రాంతాలకు పంపించి అక్కడ విద్యా వ్యవస్థ ఎలా ఉందో తెలుసుకోండి అని చెప్పడం కానీ, లేకపోతే 100 రోజుల ప్రణాళికతో 10th క్లాస్ దాదాపు 500 పైచీలకు మార్కులే, దాదాపు 598 మార్కులు అంటే 2 మార్కుల తేడాతో కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించిన ఘనత ఎలా అనిపిస్తుంది? ఈ వస్తున్న మార్పులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో వచ్చేసరికి అంతకుముందు చాలా ఇబ్బందికరంగా ఉండేది చదువుకునే పిల్లలకి. ఇప్పుడు బాగా మన లోకేష్ బాబు గారు వచ్చినాక చాలా ఇబ్బందికరంగా లేకుండా బ్రహ్మాండంగా చేస్తున్నాడు, బాగుంది అలాంటిది. అప్పుడు గత 10-15 సంవత్సరాల నుండి కూడా ఈ జాబులు లేక చాలా మంది ఇబ్బంది పడి పరిస్థితిలో ఉన్నారు టీచర్స్ కూడా. ఇప్పుడు లోకేష్ గారు వచ్చినాక ఈ జాబులు కూడా కొత్త పోస్టులు వేసి వాళ్ళకి 16,000 పైసలకు సుమారుగా మెగా డిఎస్ వాళ్ళకి ఇచ్చేసి ప్రాబ్లం లేకుండా, పాత వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా శుభ్రంగా ఈరోజు పిల్లలు ఎడ్యుకేషన్లో బాగా ముందంజలో ఉన్నారంటే
కారణం లోకేష్ గారు చేసిన. ఎప్పుడైనా చూసారన్న ఇప్పటి వరకు కార్పొరేట్ స్కూల్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్లో ఒకటి ఇట్లా ర్యాంకులు చెప్పుకుంటే పోతుంటారు తప్ప గవర్నమెంట్ స్కూల్లో ఇంత బాగా సాధించిన గవర్నమెంట్ స్కూల్లో ఎంత బాగా సాధించిన రోజు అనేది ఇంతవరకు లేదండి. ఈ రోజు బ్రహ్మాండంగా అది పొజిషన్లోకి వచ్చింది. పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియం అయినా బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్. ఎట్లా ఉన్నాయన్న మీరు మీ దగ్గర పరిసరాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఈ రోజున మధ్యాహ్న భోజనం కానీ పిల్లల యూనిఫామ్లు కానీ మధ్యాహ్నం భోజనం అనేది చాలా హైలైట్ అండి. అందరు కూడా చాలా మంది పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. హై స్కూల్ ఇప్పుడు మామూలు గవర్నమెంట్ స్కూల్ అంటే ఆటోమేటిక్గా నీకు పేదవాళ్ళే ఎక్కువ చేరుతారు. డబ్బు ఉన్న వాళ్ళ పెద్ద స్కూల్లో చేసుకుంటారు. అట్లాంటిది వాళ్ళకి భోజనం పెడతాం అనేది చాలా ఘనతగానే ఉండేది. బ్రహ్మాండంగా ఉంది, బాగుంది అది.